నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు దక్కించుకున్న బీసీలు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆధిపత్యం చూపారు. ఇక మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఏకంగా 60.95% సొంతం చేసుకుని పట్టణాల్లో ప్రథమ పౌరులుగా అందలమెక్కారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు అండెం రామరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. అదేవిధంగా కేవీ గౌడ్ గారు ఉన్నారు, బీసీ లీడర్. నమస్తే అండి కేవీ గౌడ్ గారు. నమస్తే మేడం, జై బీసీ. అయితే కేవీ గౌడ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఇప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా మన బీసీలు ఎక్కువ అంటే పదవులు అలంకరించడం మనం చూసాం. అది గర్వకారణంగా మనం భావించాలి. అయితే నిజంగానే బీసీలో చైతన్యం అనేది మొదలైంది అనుకోవచ్చా? 100% మేడం. ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఎప్పుడైతే బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, సోషల్ జస్టిస్ పార్టీ వంటి కొన్ని సంస్థలు ఎప్పుడైతే ఉద్యమాన్ని ప్రారంభించాయో అప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో భావుకత పెరిగింది. దాని ఫలితంగానే 2 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ పోరాటంలో బీసీలు కొంత చైతన్యమయ్యారు, తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అర్థం చేసుకున్నారు. బీ ఫామ్లు ఇవ్వకుండా నిర్వహించినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనరల్ స్థానాల్లో 50% పైగా గెలిచారు. ఇప్పుడు బీ ఫామ్లు కూడా తప్పనిసరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పనిసరి పరిస్థితులలో 60%, 61%, 62% ఇచ్చినామని చెప్పి వాళ్ళే ఆర్భాటంగా కూడా ప్రకటనలు చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లను కూడా మెజారిటీ 53% వరకు కూడా గెలవడం జరిగింది బీసీ. సో బీసీలో రాజకీయ చైతన్యం పెరిగింది. ఇంతకు ముందు గెలుగురాలంటే కొన్ని మాత్రమే అనుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. బీసీ కూడా రాబోయే ఎన్నికల్లో ఏ పదవులు అయినా సరే వాళ్ళకి గెలిచారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. ఎస్. అదేవిధంగా అండెం రామరెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే బీసీలో చైతన్యం మొదలైందో ఈ స్థానిక ఎలక్షన్స్లో చూసుకుంటే కూడా చాలా వరకు పదవులు అయితే బీసీలే, ఇటు చైర్మన్లుగా అదేవిధంగా వైస్ చైర్పర్సన్లుగా కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉండటం కూడా మనం చూసాము. అయితే ఇది మరి తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అవునండి, బీసీలో చైతన్యం వచ్చింది. ఇది సొంత పార్టీకే డబ్బా కొట్టుకోకుండా వాస్తవాలు మాట్లాడాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ కొన్ని పట్వారీ పటేల్ రద్దు చేసి ఈ కొన్ని రిజర్వేషన్లు పెట్టి బీసీలో చైతన్యం ఆరంభించారు. ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ క్రెడిట్ పోతుంది తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ బీహార్ లో కర్పూరి ఠాగూర్ వీళ్ళు ఉద్యమాలు కొన్ని, నార్త్ ఇండియాలో కొన్ని జరిగినాయి. తర్వాత మండల్ కమిషన్ కూడా అపాయింట్ చేసింది జనతా గవర్నమెంట్ టైంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు మండల్ కమిషన్. అందులో జనసంఘ హైయెస్ట్ ఓటర్, ఇప్పుడు బీజేపీ అవుతుందో అంతకుముందు హైయెస్ట్ లోక్సభ సభ్యులు 92 మంది మండల్ కమిషన్ అది పెట్టింది జనతా గవర్నమెంట్ లో. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ జరిగింది కూడా విపి సింగ్ ప్రభుత్వంలో, దాని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. విపి సింగ్ ప్రభుత్వం మద్దతు బీజేపీ, కాంగ్రెస్ కాదు. కాబట్టి అది అయింది. తర్వాత గత 12 ఏళ్లుగా దేశ ప్రధాని మోడీ గారు బీసీ, అంతకుముందు ఎప్పుడు బీసీ ప్రధాని కాలేదు దేశానికి. గత 12 ఏళ్లుగా మోడీ ప్రధాని ఉన్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఒక్కసారి కూడా బీసీని ముఖ్యమంత్రి కానిగల. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50 ఏళ్లకు పైగా పరిపాలించింది, తెలుగు రాష్ట్రాలను 50 ఏళ్ళు పరిపాలించింది, కొద్దిగా తక్కువ, దాదాపు 100 ఏళ్ళు అది కలుపుకుంటే ఒక్క బీసీ ప్రధాని కానీ, ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఇప్పటికీ రేవంత్ రెడ్డి 12 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే ఏ బీసీ నాయకుడు, కాంగ్రెస్ లో ఉన్న ఏ నాయకుడు కూడా బీసీ కాకూడదు అని ప్రశ్నించడం లేదు. అది చాలా దౌర్భాగ్య పరిస్థితి. తర్వాత బీసీ ఇప్పుడు నిజంగా 61% మంది గెలవడం చాలా హర్షించదగ్గ విషయం, దాన్ని స్వాగతించాలి. బీజేపీ స్వాగతిస్తుంది. కానీ దాన్ని కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒక ఓసీని ప్రకటించుకొని ఓసీ ఓడిపోతే బీసీని చేసి చూసావా మేము బీసీని చేశాం అని చెప్పుకోవడం అది దగాకోరు మాటలు. ఏది నిజామాబాద్ కార్పొరేషన్ సమంతాని రెడ్డి అభ్యర్థిని బీసీగా మున్సిపల్ చైర్గా ముందే కాంగ్రెస్ ప్రకటించింది. ఆమె ఓడిపోయింది. 8,16,00,000 కట్టి కొంత కాంట్రవర్సీ అయ్యి 20 కోట్ల దాకా ఖర్చు అయినా గెలవలే ఆమె. అప్పుడు బీసీని మేయర్ చేశారు. దాన్ని స్వాగతిస్తాం. కానీ మేము బీసీని మీ కోసం చేశామంటే అది తప్పు. ఎందుకంటే ముందే నువ్వు బీసీని మేయర్గా ప్రకటించుంటే నిజామాబాద్కు ఆ క్రెడిట్ నీకు దక్కేది. అది లేదు. అది తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అయ్యి ఉంటే 10% ముస్లింలు వృద్ధపడేవారు. ఈ బీసీలకు అవకాశం ఉండేది, ఇంత రాకపోయేది. మేము మొదటి నుంచి చెప్పేది బీజేపీ ఏంటంటే మత రాజకీయాలు కలపకండి, బీసీలో కలిపి బీసీలో ముంచకండి. పశ్చిమ బెంగాల్లో
154 SI పోస్టులు బీసీలకు ఇస్తే మొత్తం ముస్లింలే. బీసీలను ముస్లింల బీసీ కలపడం తోటి మన హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 150లో గత కేసీఆర్ ప్రభుత్వం జరిపిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 బీసీలకు రిజర్వేషన్ చేస్తే 32 ఎంఐఎం గెలుచుకుంది. 32 16-17 150లో 16-17 అసలైన బీసీలకు వచ్చినాయి. ఇట్లా ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్న బీజేపీ 2023 ఎలక్షన్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే ఆర్ కృష్ణయ్య గారు తప్ప మిగతా బీసీ నాయకులు ఎందుకు ఓపెన్ గా మద్దతు ప్రకటించదో వాళ్ళే ఆలోచించుకోవాలి. నిజంగా బీసీలకు రాజ్యాంగ కారణం అయితే బీసీని ముఖ్యం. ఇప్పుడు బీజేపీలో కూడా బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. బండారు దత్తాత్రేయ గవర్నర్ అయ్యారు, కేంద్ర మంత్రి ఎన్నోసార్లు అయ్యారు, బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎంపీల సంఖ్య కూడా తీసుకోండి. బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలో బీసీలు ముగ్గురు ఉన్నారు. ఆ ప్రపోర్షన్ లో మిగతా కాంగ్రెస్ లో ఉండరు, బీఆర్ఎస్ లో అవకాశమే ఉండదు. అయినా ఏంటంటే ఈ వాస్తవాలను సమర్థించాల్సిన వాళ్ళు సమర్థించట్లేదు. అది కొంచెం బాధేస్తుంది. బీసీలో ఇలా గెలుపు రావడం స్వాగతించే విషయం. దీనికి ఇంకో కారణం ఇదేదో కేవలం ఉద్యమం ద్వారా వాస్తవాలు మాట్లాడాలి. ఆ ఎన్నికల్లో హంగులు రావడం తోటి, అవకాశవాద పొత్తులు రావడం తోటి దాంతో కొన్ని ఆడైనాయి. 32 రిజర్వేషన్ వస్తే 27 జనరల్ స్థానాలు, 35 రిజర్వేషన్ దారులు ఉంటే 27 జనరల్ స్థానాల్లో బీసీలకు ఇచ్చారు. అది మంచిది. సరే, ఏ పరిస్థితుల్లో వచ్చినా మంచిది. కానీ వాస్తవ విషయాలు గ్రహించాలి. నిజమైన బీసీ సమర్థించే పార్టీలను గుర్తించాలి. మాకు బెనిఫిట్ అవుతుంది, మాకు స్వార్థం అవుతుంది, నాకేంటి అని కోటా శ్రీనివాసరావు అన్నట్టు బీసీలకు అవకాశం లేని పార్టీలకు సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు బీసీలకి అవకాశం ఇవ్వకుండా ఏ పార్టీలు చేస్తున్నాయి మీ ఉద్దేశ ప్రకారం? బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారికి వస్తే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ దేశంలో ఎప్పుడైనా బీసీని ప్రధానం చేసిందా? ఇప్పుడు అధికారులకు వస్తే బీసీని ప్రధానం చేస్తున్న నమ్మకం ఉందా? మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా నేనే ముఖ్యమంత్రి తప్ప ఈసారి బీజీ చేస్తా అంటుండా? వాళ్ళు చెప్పినే, నేను చెప్పేది కాదు. సో ఇవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బీజేపీ చెప్పి కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ముస్లిం రాష్ట్రపతి అయ్యిండు, ఎస్సీ రాష్ట్రపతి అయ్యిండు, ఎస్టీ రాష్ట్రపతి మహిళ అయ్యిండు. అన్ని వర్గాలు 5 మీకు క్లియర్ గా చెప్తా వినండి. సామాజిక సమరసత అంటే ఇది. ఒక ప్రధాని ఓసీ వాజ్పేయి, ఒక ప్రధాని బీసీ నరేంద్ర మోడీ, ఒక రాష్ట్రపతి ముస్లిం ఏపీజే అబ్దుల్ కలాం, ఒక రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎస్సీ, ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎస్టీ మహిళ. అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చేది బీజేపీ. ఇది సబ్కా సాత్ సబ్కా విషయాన్ని ఆచరించే చూపెట్టే బీజేపీ. దీన్ని మనం అర్థం చేసుకొని గ్రహించాలి. అది రైట్. ఇక మనతో ఒక మాట అడుగుదాం. చెప్పండి మేడం. మమత గారు బీజేపీ నాయకులని సూటిగా ఒక బస్ట్ అడుగుతున్నా, చరిత్ర మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టింది బీజేపీ. ఈ రోజు బీజేపీ బీసీలకు ఏదో చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. వీళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం హిందుత్వ సిద్ధాంతం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అయోధ్య విషయంలో ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. రామరెడ్డి గారు మండల్ కమిషన్ కోసం ఓకే రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కేసీ గౌడ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి పడగొట్టినటువంటి బీజేపీ ఈ రోజు బీసీలకు మేము ఏదో చేస్తున్నాం అంటున్నారు. ఇప్పటి వరకు 2011లో జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. ఓబీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, విద్యా పరిస్థితులు, ఉద్యోగాల పరిస్థితులు ఏంటి అనేటువంటి లెక్కలు సమగ్రమైనటువంటి జనగణనలో ఈ కులాల వారిగా లెక్కలు చేయాలని డిమాండ్ చేసినటువంటి బీజేపీ ఆ తర్వాత ఎందుకు యూటర్న్ తీసుకుంది? తర్వాత సుప్రీంకోర్టులో ఎందుకు అఫిడవిట్ సబ్మిట్ చేసింది మేము కులగణన చేయడం లేదని? ఆ తర్వాత చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసినటువంటి బీజేపీ మళ్ళీ ఇప్పుడు గెజెట్ రిలీజ్ చేసి ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ అనేటువంటి గెజెట్ రిలీజ్ చేసింది బీజేపీ. ఈ నక్క వినయాలన్నీ ప్రదర్శిస్తున్న బీజేపీ ఇప్పుడు ముచ్చట్లు చెప్తుంది, మేము ప్రధానిని చేసినాం, మేము రాష్ట్రపతిని చేసినాం, మేము ముఖ్యమంత్రి చేసాం అంటారు. తప్పు. మేము అడుగుతుంది ఏంది? రాజకీయంలో కేవలం వాటా అడుగుతలేము, రాజ్య అధికారంలో వాటా అడుగుతున్నాం. మేము ఎంతమంది ఉద్యోగులు ఉన్నాం, మాకు ఇచ్చేటువంటి బడ్జెట్ ఎంత, మాకు వస్తున్న పదవులు ఎన్ని, మా వాటా ప్రకారం మాకు వస్తున్నాయా, లేకపోతే బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ బీఆర్ఎస్ లో కానీ ఉన్నటువంటి ఏవైనా కొన్ని వర్గాలే వీటిని ఎత్తుకపోతున్నాయా? సంపదలో చూడండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గడిచిన
12 సంవత్సరాల నుండి బీసీలకు విధించినటువంటి మెతుకులు ఎన్నో ఒకసారి లెక్క పెట్టి చెప్పొచ్చు. రైట్. దీని గురించి ఎంత- మనం ఎన్ని చిన్న లక్షల బ్రేక్ కోట్ల చిన్న బడ్జెట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. కేవీ గౌడ్ గారు, అదే విధంగా మనతో పాటు రామూర్తి గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి రామూర్తి గారు. బీసీలు అండ్ అదే విధంగా మిట్ట నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి నర్సయ్య గౌడ్ గారు. ఎస్, వీళ్ళతో మాట్లాడించి మిట్ట నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తోందా నా వాయిస్ మీకు? నా వాయిస్ క్లియర్ మేడం? యా, మీ వాయిస్ క్లియర్. ఓకే, రైట్. చెప్పండి నర్సయ్య గౌడ్ గారు. ఇప్పుడు చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా వరకు బీసీలకు ప్రాధాన్యత దక్కింది అనుకోవచ్చా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు రిజల్ట్ ఆల్రెడీ డిక్లేర్ అయింది. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, ఉప మేయర్లు అందరూ కూడా ఎన్నిక జరిగింది. అవును. కాబట్టి ఇప్పుడు తప్పులు ఎవరు చెప్పడానికి కూడా వీలు పడదు. ఎందుకంటే 60.5 అంటే ఒక 61% బీసీలు ఎన్నికైండు అని అంటేనే ఓ ప్రజాపాలన ఏ రకంగా ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజాపాలనలో 42% కాదు, 61% బీసీలు ఎన్నిక కావడం జరిగింది. చైర్ దొరికింది వాళ్లకు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కంటే ఎక్కువగా పనిచేసింది అనేది స్పష్టంగా ప్రజలలోకి వెళ్ళింది. సరే, ఇతర పార్టీలు, ప్రతిపక్షాల వాళ్ళు దాన్ని కురుక్కని అటు ఇటు మాట్లాడొచ్చు కాక, ఏం మాట్లాడినా కూడా లెక్కలు మన ముందు ఉన్నాయి కదా. ఎక్కడ చైర్మన్ అయినరు, ఎక్కడ వైస్ చైర్మన్ అయినరు, ఎక్కడ మున్సిపల్ చైర్మన్ అయినరు, లేకపోతే కార్పొరేషన్, ఇవన్నీ క్లియర్. కాబట్టి ఖచ్చితమైన సీట్లు, ఖచ్చితమైన పవరు బీసీలకు వచ్చింది కాంగ్రెస్ పాలనలో అనేది నిర్వివాదాంశము. ఎవరు కూడా దీన్ని వాదించడానికి వీల్లేనటువంటిది. రెండో కీలకమైన విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే మేము బీసీని ప్రధానమంత్రి చేసినాము అని అంటుంది. కానీ బీసీని ప్రధానమంత్రి చేసి బీసీలకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్లు తుంగలో తొక్కింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీని, 10% ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు మేము ఎవరూ వ్యతిరేకించలే. అది కూడా ఒక కమిషన్ వేసి దాని మీద విచారణ జరిపి ఆ లెక్కలన్నీ తీసి ఎంపెరికల్ డేటా తీసి మొత్తం ఏదో చేసింది కూడా లేదు. వాళ్ళు రాత్రికి రాత్రి అనుకున్నారు, ఉదయం అమలు చేసిరు, పార్లమెంట్ లో పెట్టేసిరు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ధన అమలు చేసినాయి. మరి అదే బీసీ ప్రధానమంత్రికి బీసీల మీద ప్రేమ ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. మరి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డెడికేషన్ కమిషన్ వేసి అన్ని చేసి అది ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ హౌస్ లో అందరూ పాస్ చేసి ఏకగ్రీవం చేసిన తర్వాత పంపించిన వాటిలో కొర్రీలు వెతుకుతా ఉన్నది. ఇక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోవడానికి ఏమున్నది అక్కడ? బీసీ ప్రధానమంత్రి ఉండి ఓసీలకు చేసినప్పుడు మేము సప్పుడు చేయలేదు, బీసీలకు చేసినప్పుడు బీసీ ప్రధానమంత్రి సప్పుడు ఎందుకుంటాడు? తర్వాత ఇక్కడ మహిళలకు రిజర్వేషన్ అని కూడా కప్పదాటు వైఖరి. కొత్త పార్లమెంట్ లోకి అడుగు పెడుతున్నామని చెప్పి మహిళలకు ఏదో కొత్త బిల్లు, ఫస్ట్ బిల్లు చేస్తున్నామని చెప్పేసి వాయిదా వేయవలసిన అవసరం ఏమొచ్చింది? కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి ఉండని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకుంటున్నారేమో గాని మిగతా పార్టీలు గాని ప్రజలు గాని అనుకోవడము లేదు. మీరు బీసీని ప్రధాని చేశారా? ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. నర్సయ్య గౌడ్ గారు మాట్లాడిద్దాం. ఆయన మాట్లాడిన తర్వాత నేను మీకు టైం ఇస్తాను. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. పేరుకు బీసీ ఎందుకండి? పనికిరానికి నేను ఏమంటున్నా, మోడీ గారు పేరుకు బీసీ చేసేటి అన్ని బీసీ వ్యతిరేక విధానాలు. నేను అంటున్నా, ఎన్నో సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, అన్ని చేసి ఏకగ్రీవము చేసి బీజేపీ కూడా ఓకే అన్నది. ఇక్కడ అలాంటి బిల్లును పంపిస్తే తొక్కి పట్టిన ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ముస్లింలు తీసేస్తే మేము చేస్తామని మా రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఖచ్చితంగా నేను టైం ఇస్తాను. నర్సయ్య గౌడ్ గారు మాట్లాడిద్దాం, ఆయన మాట్లాడిద్దాం. అసలు ఆయన అభిప్రాయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఇదే గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో ముస్లింలను బీసీలుగా గుర్తించిన వాళ్ళు చేస్తేనేమో ఒకటి, మేము చేస్తే ఒకట. నేను అంటున్నా,
క్రిస్టియన్ ఇప్పుడు బీసీ కూడా సి ఎందుకు వచ్చిందండి? క్రిస్టియన్లకు మండలం అందరూ సీలకు బీసీసీ వచ్చారు. అంటే క్రిస్టియన్ మతం నుంచి ఉన్నారు, ముస్లిం మతం నుంచి ఉన్నారు, హిందూ మతం నుంచి ఉన్నారు. అన్ని మతాలలో బీసీలు ఉన్నారు అని నేను చెప్పడం కాదు, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది, ఇదే ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నది. ఈ రోజు బీసీలకు 42% ఏకగ్రీవమైన బిల్లులలో తూట్లు పొడిచిన ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఆయన ఇది 50% మించి 10% ఓకే అయితే నర్సేగౌడ్ గారు ఓకే అయితే మొత్తానికి బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ కరెక్టే. ఇప్పుడు ప్రభుత్వం ఒక్క నిమిషం నేను అడుగుతున్నా నర్సేగౌడ్ గారు వినిపిస్తోందా? నర్సేగౌడ్ గారు ఎస్ మీరు చెప్పింది ఇప్పుడు బీజేపీ హయాంలో మొత్తానికి అంటే బీసీలకి అన్యాయం జరిగింది అన్నట్టుగా మీ వాదన అయితే ఉంది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉందో కాంగ్రెస్ పార్టీలో మరి బీసీలకి ప్రాధాన్యత లభిస్తోందా? నిజంగానే బీసీలకి సమన్యాయం జరిగిందంటారా? మమత గారు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ భవానీ గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ. నేను అంటున్నా మొన్న ఈటెల రాజేందర్ కో అరవింద్ కో ఇచ్చే అవకాశం వచ్చినా వాళ్ళను తొక్కి పట్టి రామచంద్ర బీసీ ఉద్యమం చేసేటప్పుడు బీసీల కోసం మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నారు. బీసీ లీడర్ ఉన్నారు మనతో పాటు కేవీ గౌడ్ గారు. చెప్పండి కేవీ గౌడ్ గారు. కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా బీసీల పట్ల తోడేలు వైఖరినే. అరే మీరు నిజం చెప్పలేదు. ఇప్పుడు మీరు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే అసలు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఏమర్థం అవుతుంది సార్? రామరెడ్డి గారు భవన్ గారు ఒక రిక్వెస్ట్. భవన్ గారు నేను ఈ 7:30కి వేరే టీవీకి వెళ్తా, ఈ ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నానంటే ఒక నిమిషం నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ ద్వంద్వ ప్రమాణాలు. ఎందుకంటే వాళ్ళు చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తే బలత్కారం. ఎందుకంటే వాళ్ళ హయాంలోనేమో వాళ్ళను ముస్లింలను కలిపి వాళ్ళని బీసీలుగా చూస్తున్నారు. వీళ్ళు ఇక్కడ కలిసినప్పుడు నేను అంటున్నా మీరు వ్యతిరేకించాలి కదా, అంత ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ మీరే యాక్సెప్ట్ చేశారు. అయితే కొంచెం ఇంకొక మాట నేను ఏమంటారు, ఇంకొక కీలకమైన విషయం బీఆర్ఎస్ గురించి చెప్పాలి. బీఆర్ఎస్ ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే, బుట్టంగారి మాధవరెడ్డి బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయి పీచమనిచినటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ సీట్ ఇచ్చింది ముచ్చెంతలపల్లిలో, ఓడిపోయాడు. కానీ సీటు బీఫామ్ ఇచ్చింది. బీఫామ్ ఇచ్చిందంటే ఈ రిజర్వేషన్ లో అడ్డుకున్నది ఎవరు? కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదు అంటున్నాను నేను. వీళ్ళకు సిగ్గు శరం ఉంటే బీసీలకు ఇది ఆయన రికార్డు. నేను తప్పు చెప్పుడు కాదు. బీఫామ్ ఇచ్చిండు. ఈ పార్టీలు బీసీల గురించి మాట్లాడుతున్నాయి తప్పితే మేము ప్రజాపాలనలో 61% లెక్కలు పెట్టుకోండి మీరు. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. బీసీలకు ఇస్తామని చెప్పిన దానికంటే ఎక్కువ పదవులు వస్తా ఉన్నాయి. కాబట్టి అందరూ సుఖ వచ్చే 10-15 సంవత్సరాలు ఉంటుంది. బడ్జెట్ 2 సంవత్సరాలు పాత వద్దు. బడ్జెట్ లో ఈ 2 సంవత్సరాలు బీసీలకు, బీసీ కార్పొరేషన్లకు ఖర్చు చేసింది, విధిలించింది 0. ఇప్పటి వరకు 3 బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. 3వ బడ్జెట్ వచ్చే నాటికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది
కాంగ్రెస్ పార్టీని అందుకే మేము తోడేలు వైఖరి అంటున్నాం బీసీలుగా. మీరేం చెప్పదలుచుకున్నారు సుఖే చెప్పండి, తర్వాత బియ్యం అడుగుతాం. బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరు, ఎందుకు ఖర్చు పెడతలేరు? సింపుల్ గా. మీరు మధ్యన వచ్చి మీరు పని చేయండి. మీ వర్షన్ వచ్చినప్పుడు మీరు చెప్పండి, వింటాం. మా వర్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని చెప్పనియండి. మేము ఒక పార్టీ ప్రతినిధి. అవును నర్సయ్య గౌడ్ గారు మీరు మాట్లాడడం ఆపేసిన తర్వాత ఆయన స్టార్ట్ చేశారు. బడ్జెట్ ఎంత ఉండాలి? 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. దీనిపైన మీరేమంటారు? బీసీ కార్పొరేషన్లకు ఇచ్చింది 0 అంటున్నా. దీని విషయం మాట్లాడండి, క్లారిఫై చేయండి చాలు. ఎందుకు 0 ఉన్నాయి? మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు చెప్తున్నారు ప్రజాపాలన అందరూ సుభిక్షంగా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఆయన ఒక బీసీ లీడర్ గా ఆయన అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నారు. దానికి సమాధానం అడుగుతున్నారు మీ దగ్గర నుంచి. భవానీ గారు, నేను ఏమంటున్నానంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది మాకు. మేము వీళ్ళు తప్పులు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులకు, తిప్పలకు, కిస్తీలకు, మిత్తిలకు మేము సరి చేసుకుంటా 1వ తారీఖు నాడు వాళ్ళకు జీతాలు ఇచ్చుకుంటా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. మేము ఖచ్చితమైన అమౌంట్ వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తాం. బీసీలకు ఏదైతే హామీ ఇచ్చినామో తూచా తప్పకుండా మేము అమలు చేసి తీరుతాం. ఒక రోజు లేట్ కావచ్చు, అది ఖచ్చితమైన అమౌంట్స్ మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళ లెక్క కాదు. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది సరి చేయడానికే టైం పడతా ఉంది. వాళ్ళు చేసిన 8 లక్షల పైకోట్ల మీరు చెప్పేది ఎట్లుందంటే ఎప్పుడో వస్తాయి, ఇప్పుడు మబ్బుల్లో నీళ్ళు వస్తాయి, ఇప్పుడు తర్వాత కుండలు ఒలగబడి అంటారు. పిల్లల చదువులు ఎట్లొస్తాయండి? పిల్లల చదువులు ఎట్లొస్తాయి? ఎట్లొస్తాయండి? ఈ వైరస్ కరెక్ట్ కాదు. అంశాలపైన ఖర్చు పెడతారు తప్ప అవసరం ఉన్నటువంటి బీసీల ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడంలో మాత్రం నర్సయ్య గౌడ్ గారు, మీరు చేసిన కులగణనో జనగణన చేసినట్లే క్రైస్తవ జనాభా పర్సంటేజ్ ఎంత? రామన, నేనేమంటున్నా, మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, నేనేమంటున్నా, నేను ఒకటే అడుగుతున్నా, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీకు కాగితాలు ఇస్తే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? నేనేమంటున్నా, అసెంబ్లీ మీరెందుకు సమర్పించారా? మీరు ఎట్లా రామరెడ్డి గారు, నరసన్న గౌడ్ గారు, ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడేది ఇప్పుడు చాలు. ఒక నిమిషం ఆగండి. మనతో పాటు రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం ఆగండి. మా బీఆర్ఎస్ బర్సలు చెప్పండి రామూర్తి గారు. బీసీల విషయంలో ఒక నిమిషం ఆగండి. నరసన్న గౌడ్ గారు, ఒక నిమిషం ఆగండి. నరసన్న, మీరు మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి. నరసన్న, నేను చెప్పేది వినండి. నేను ఇప్పటి వరకు బీసీల వరకు ఒక్క నిమిషం ఆగండి. బీసీల అంశం చాలా పెద్ద అంశం అన్న, ప్లీజ్ చెప్పేది ఒకటే నిమిషం. భవానీ గారు, నేను కొద్దిగా ఎగ్జిట్ అవుతున్నా, వేరే టీవీకి వెళ్ళేది. క్రైస్తవ జనాభా ఎంత తెలంగాణలో? ఒక నిమిషం ఆగండి. భవానీ గారు, బీసీలు వాస్తవంగా గొర్రెలను చేసిన కాంగ్రెస్ పార్టీ అనాది నుంచి 2018 నుంచి జరుగుతున్న క్రీడ అంతా ఇంత కాదు. 2018లో అయితే మేము 34% పెంచి పోదాం అనుకున్న క్రమంలో అడ్డం పడ్డది వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే వాళ్ళ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, అదే విధంగా స్వప్నారెడ్డి, వాళ్ళు కోర్టుకు పోతేనే వాస్తవంగా మేము వెనక జరగడం జరిగింది. అదే విధంగా దీన్ని ఓవర్కమ్ చేయడానికి బీసీలకు కొంచెం సంఖ్య పెంచుకోనికి మహిళల 50% రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చి దాదాపు మహిళల్ని కొంచెం, ఎందుకంటే అందులో బీసీలు ఎక్కువ మంది పోటీ చేస్తాడు. అదే విధంగా రిజల్ట్ కూడా అదే విధంగా వచ్చింది. ఎందుకంటే 2018 జరిగిన ఎలక్షన్స్ లో మొత్తం లెక్క తీస్తే 50 దాటింది కూడా చూశారు. ఎందుకంటే అది వాస్తవం. ఎందుకంటే అది స్థానిక ఎన్నికల్లో క్లియర్గా ఉన్నది. ఇప్పుడు బీసీలో మేము వాస్తవంగా, నేను అది బీసీగా స్థానిక ఎన్నికల్లో మాత్రం అడగట్లేదండి. స్థానిక ఎన్నికల నుంచి వెళ్ళి చట్టసభల వరకు మాకు మేమెంతున్నో మాకు అంత కావాలి. వీళ్ళు ఇచ్చే బోడి 41, 42 నేను అడగట్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ 41, 42 నేను అస్సలు అడగట్లేదు, నాకు అవసరం కూడా లేదు. అది ఉత్త పేపర్ సంఖ్య, అది మామూలు గొర్రెలను చేసే సంఖ్య. ఆ గొర్రెలను చేసే సంఖ్యకు నేను ఒక బీసీ బిడ్డగా నాకు ఒక తెలియకల్లోన్ లాగా, ఎందుకంటే నాకు అనాదిగా జరిగిన అన్యాయం ఏందని నాకు తెలుసు. ఎందుకంటే మేము ఎంతున్నామో మాకు అంత చట్టసభల నుంచి స్థానిక ఎన్నికల వరకు కావాలి. వీళ్ళెవరండి ముఖ్యమంత్రిని చేయడానికి? మీరు వస్తే మేము బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తాం. మీరేది ముఖ్యమంత్రి చేసేది? మేము 60% పైన ఉన్నాం. 60% ఒకవేళ ఇంప్లిమెంట్ చేయండి. మేమే ఎక్కువ ఉంటాం కదా, ఆ ఎమ్మెల్యేలు ఎక్కువ అవుతారు, మా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మీరు ఇచ్చేది ఏందండి? పార్లమెంట్ లో చట్టం పెట్టండి. పార్లమెంట్ లో మీకు దమ్మున్న పార్టీ అయితే, వాస్తవంగా మా మీద ప్రేమ ఉన్న పార్టీ అయితే బీజేపీ పార్టీ,
తీసుకురండి, పార్లమెంట్ లో నెక్స్ట్ సెషన్ లో పెట్టండి, బీసీకి సంబంధించిన చర్చ పెట్టండి, చర్చ పెట్టి మా లెక్కెంత తెలియండి. ఇప్పుడు ఆల్రెడీ కులగణన నడుస్తుంది కదా, జనగణన కులగణన తేల్చిన తర్వాత 64, 65, 70 మా తేల్చిన తర్వాత మేమెంతో మాకంత. అదే విధంగా చట్టసభల నుంచి వెళ్ళి స్థానిక ఎన్నికల వరకు రిజర్వేషన్ పాస్ చేయండి, విద్యా ఉద్యోగాలు అదే విధంగా రాజకీయాలు ఇంప్లిమెంట్ చేయండి. ఎవరు అడ్డం పడుతున్నారు? అప్పుడు కాంగ్రెస్ కౌరు అడ్డం పడ్డారు, అదే విధంగా ఇప్పుడు బీజేపీ కౌరు అడ్డం పడుతున్నారు. చేయాల్సింది మీరు, అప్పుడు కాంగ్రెస్ చేయాలి, ఇప్పుడు బీజేపీ చేయాలి, అంతే తప్ప గానీ స్థానికంగా ఉన్న ఎవ్వరు కూడా స్థానిక పార్టీలు ఎవరి చేతిలో లేదండి. వాస్తవంగా ఉన్నది పార్లమెంట్ లో శాతం ఎంత చెప్పండి, మీ మంత్రివర్గంలో బీసీల శాతం ఎంత, మీ టీఆర్ఎస్ మంత్రివర్గంలో బీసీల శాతం ఎంత? నేను అడిగిన దానికి సమానం చెప్పండి. ఇప్పుడు స్టిల్ చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగేదానికి క్వశ్చన్ దిగి మీ దాంట్లో ఎంతండి? మీ దాంట్లో చెప్పండి. 40%, 38% సెంట్రల్ గవర్నమెంట్ లో అవుట్ ఆఫ్ 75, 27 ఎమ్మెల్యేల సంఖ్య చెప్పండి. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య చెప్పండి. దేశవ్యాప్తంగా మీరు మొగోళ్ళు అయితే చెప్పండి. ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య చెప్పండి. ఇక మంత్రివర్గం వదిలేయండి. అది ఎవడైనా పెట్టుకుంటాడు, మా హక్కులు కావాలి, మా హక్కుల గురించి అడుగుతారా భయ్? నువ్వు రెడ్డి రామరెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి. చర్చలు కాదు, వ్యక్తిగత విమర్శలు వద్దు రామూర్తి గారు, వ్యక్తిగతంగా విమర్శలు వద్దు. మనం బీసీ రిజర్వేషన్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాని గురించి మాత్రమే మాట్లాడండి. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారిని పూర్తిగా మాట్లాడిద్దాం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మధ్యలో రాకండి. అవును, నేను అదే చెప్తున్నాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, ఖచ్చితంగా అందరికి నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి రామరెడ్డి గారు, ఆయన మాట్లాడిద్దాం. నేను అభ్యంతరకైన మాటలు చెప్తే రాసుకోండి. మేము అడిగేది చట్టసభల నుంచి వెళ్ళి స్థానిక ఎన్నికల వరకు మేమెంతో మాకంత కావాలని నేను కోరుకుంటున్నాను. నేను మంత్రివర్గంలో చోటు కానీ మా మంత్రివర్గంలో ఎంతున్నారు, మీ మంత్రివర్గంలో ఎంతున్నారు, మీరైతే ఛాన్సెస్ లో కాదు, మాకు హక్కుగా మా పార్లమెంటు అడుగులు మా అడుగులు పార్లమెంట్ లో పడాలి, మా అడుగులు అసెంబ్లీలో పడాలి. దానికోసం మీరు ఏం చేస్తున్నారు? మీరు బప్పులు చేయకండి. ముఖ్యమంత్రిని చేస్తే మా సమస్య తీరదు. మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు బీజేపీ ఏదో మేము మంత్రివర్గంలో మేము కొంతమంది తీసుకున్నాం, అదే విధంగా ఏదైతే రేపు మేము ముఖ్యమంత్రిని చేస్తాం ఆంధ్రప్రదేశ్ కో లేకపోతే తెలంగాణకు అంటే మా సమస్య తీరదు. ఒక్కలే అవుతారు కావచ్చు, ఒక్కరు కాదు. మాకు కావాల్సింది మేము ఎంతున్నామో మాకంతా. మేము 60 ఉంటే 60 మంది దొక్కాలి అసెంబ్లీ సీట్లు, అదే విధంగా 60 ఉంటే 60 మంది ఏదైతే పార్లమెంట్కి వెళ్ళాలి. అది ఇంకా ఎందుకంటే ఎస్టీలు ఎంతున్నారో వాళ్ళకి అంత వస్తున్నది, ఎస్సీలు ఎంతున్నారో వాళ్ళకి అంత వస్తున్నది. ఆఖరికి ఓసీలు ఎంతున్నారో వాళ్ళ దానికంటే 2-3% ఎక్కువ తీసుకున్నప్పుడు బీసీలు ఏం అన్యాయం చేసిళ్ళు? ఇంకా బఫుర్లు చేయకండి. మేము చాలా తెలివి కాలంలో మేమంతా ఇంకోటి ఏంటంటే ఎడ్డి కాలంలో బతకట్లేదు. రామరెడ్డి గారు నెక్స్ట్ మీరే మాట్లాడండి. అవును కరెక్టే, ఇప్పుడే కదా జాయిన్ అయ్యారు ఆయన. రామూర్తి గారు ఇప్పుడే కదా జాయిన్ అయ్యారు. మీ అజ్ఞాన తిమిరం తలకెక్కి నాకు సంబంధం లేదండి. నేను మంత్రివర్గం గురించి అడగట్లేదు. మీ మంత్రివర్గంతో మాకు అవసరం లేదండి. మీ మంత్రులు 100 మంది ఇచ్చిన మాకు సంబంధం లేదండి. మీరు చెప్తున్నా కదా, మీరు 100 మంది మంత్రివర్గంలో బీసీలను తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. సరే, మీరు మంత్రివర్గంలో బీసీలు ఇచ్చింది కావచ్చు, కానీ నేను ఏమంటున్నా, మాకు కావాల్సిన ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చింది? మీరు చట్టంలో ఏమున్నది? చట్టంలో బీసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుందంటే, నేను మంత్రి ఇచ్చినా, నేను ఎమ్మెల్యేని ఇవ్వయి, ఎంపీలని పార్లమెంట్ లో చట్టం చెయ్యి, గిది నీ చేతులు ఉన్నది. ఓకే రామూర్తి గారు చెప్పండి. రామరెడ్డి గారు ఓకే తీసుకొచ్చి రాష్ట్రంలో తీసుకొచ్చి ఎట్లా అండి? వ్యక్తిగత విమర్శలు వద్దు రామూర్తి గారు. ఎవరికైనా కూడా టైం ఇస్తున్నాం మేము. వారి టైంలో వారి యొక్క అభిప్రాయం వ్యక్తపరిచే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు కూడా వ్యక్తపరచాలి కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా మాట్లాడివ్వండి. వాళ్ళేం మాట్లాడుతున్నారు మీరు కూడా వినాలి కదా. చెప్పండి రామరెడ్డి గారు. అవును కరెక్టే, అందరికి టైం ఇస్తున్నా కదా, అందరూ మాట్లాడాలి. చెప్పండి. రెడ్డి సాబ్ ఒక ప్రశ్న అడిగిన నేను గతంలో, మళ్ళీ అడుగుతున్నా. బడ్జెట్ లో ఎంత కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం అనేటువంటిది అడిగిన. రెండోది, బీజేపీ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ముస్లింలు బీసీ రిజర్వేషన్ అనుభవిస్తురా లేదా? గౌరవ ప్రధానమంత్రి గారు గతంలో ఏం చెప్పారు అనేటువంటి విషయాలు అప్డేట్ చేసుకొని చెప్పాల్సిందిగా కోరుతున్నా. దాంతో పాటుగా ఒకవేళ తెలంగాణలోనే బీసీలలో ముస్లింలు ఉన్నారు అనుకుంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, అఫిడవిట్ వేసి ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఆ కేసుని తేల్చాలి, తీసేయాలి. వాళ్ళకి 4% కేటాయిస్తూ రాజశేఖర రెడ్డి హయాంలో కల్పించినటువంటిది కేసు ఇప్పటికి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆ విషయం తేల్చిన తర్వాత మీరు మాట్లాడాలి. వాళ్ళకు ఎటు చూసినా 4% మించి రావడానికి అవకాశమే లేదు యాజ్ పర్ సుప్రీంకోర్టు కేసు. ఆ కేసు తేల్చి మీరు కొట్టేపిస్తే అది కూడా 0 అవుతుంది.
మీరు మత ప్రాతిపాదికన వాళ్ళకి ఇస్తారు, ముస్లింలు 10% పోతుర్రు అనేటువంటిది ఏ బిల్లులో కూడా రాసి లేదు. దాన్ని కూడా అర్థం చేసుకొని ఈ 3 అంశాలని క్లారిఫై చేయండి. Okay, మేము ఎంత ఉన్నామో మాకు అన్ని రకాలుగా బడ్జెట్ లో వాటాలు ఇవ్వాలి, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలి, మా వాటా మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఏదో ప్రధాన అందమైన సీతకు వజ్రవైడూర్యాలు పొదిగినటువంటి మూత పెట్టేసి ఇగో మేము ప్రధాని చేసినాం, మేము రాష్ట్రపతిని చేసినాం, మేము ముఖ్యమంత్రిని చేసినాం అంటే మాకు కుదరదు. మాకు సంపదలో వాటా కావాలి, రాజకీయ అధికారంతో పాటుగా రాజ్య అధికారం కావాలి. మేము ఎంతమంది ఐఏఎస్ లో ఉన్నాం, ఎంతమంది ఐపీఎస్ లో ఉన్నాం, ఎంతమంది ఉద్యోగంలో ఉన్నాం, ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్ లో ఉన్నాం, ఎంతమంది కాంట్రాక్ట్ లో ఉన్నాము, ఎంత మా సంపద ఎంత, మా సంపదలో మాకున్న దక్కుతున్నది ఎంత అని మేము సూటిగా అడుగుతున్నాం. ఈ విషయాల్ని డైవర్ట్ చేసి మాకున్నటువంటి తెలివిని, మాకున్నటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాం అనేటువంటి విధానాన్ని మానేయాలి. ఓకే రామరెడ్డి గారు చెప్పండి. రామరెడ్డి గారు చెప్పండి. చెప్పండి తప్పకుండా. కేంద్ర ప్రభుత్వం చేసే పథకాలలో 50% కేమో బీసీలకు వస్తున్నాయి, 40% ఎస్సీహెచ్లకు వస్తున్నాయి. ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గ్యాస్ కనెక్షన్లు గాని, బాత్రూమ్లు గాని, మిగతా 200 పథకాల్లో చట్టసభల ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళ క్వశ్చన్ రామరెడ్డి గారు. ఈ పథకాలతో సీట్లు ఓట్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఉండాలి, మాకు పథకాలు బిచ్చమేస్తారా? ఇది ఎక్కడదండి? ఈ పథకాలు ఎవరంటే అండి మీ బోడి పథకాలు పథకం చేసిన ఆయన అనాదిగా పథకాలు. ఓకే రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడిద్దాం. చెప్పండి రామరెడ్డి గారు. 12 గ్యాస్ కనెక్షన్లు ఉచిత, దీంట్లో 50% కేమో బీసీలకు, 30-35% కేమో ఎస్సీ ఎస్టీలకు వస్తున్నాయి. క్వశ్చన్ వేరు, మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వేరు. మేము బడ్జెట్ లో డైరెక్ట్ ఫండ్స్ కాకుండా ఈ విధంగా ఇస్తున్నాం. అందరి తరపున లేదండి ఈ చర్చ ఎమ్మెల్యేలు ఎంపీ సీట్ల గురించి, అదే విధంగా స్థానిక ఎన్నికల గురించి. స్థానిక ఎన్నికల్లో వీళ్ళు ఏదో 41 42 అన్నారు, దానికి మేము ఏకీభవించట్లేదు. మేము ఎంతున్నాం, మాకు ఎంతమంది ఎమ్మెల్యేలను ఇచ్చిళ్ళు, ఎంతమంది ఎంపీలను ఇచ్చిళ్ళు అనేది గిదేనా? ఇక మీరు మారారా? ఇక మా బతుకులు గిట్టే ఉండాలా? మీరు వేసే పథకాలతో మమ్మల్ని పతనం చేస్తారని అడుగుతున్నాము. మాకు వద్దు, మాకు పథకాలతోనే మాకు ఆకలి తీరదు. మేము ఖచ్చితంగా మా చట్టసభల్లో మేము అడుగు పెట్టాలి. అడుగు పెట్టినకి నువ్వు ఏం చేస్తావు కదా చెప్పు బీజేపీ. నేను అడిగే సూటిగా జనగణన చేసి, కులగణన చేసి మీరు మాకు ఇవ్వవలసిన హక్కుగా అయితే చట్టసభల నుంచి స్థానిక ఎన్నికల వరకు రిజర్వేషన్ 65, 66, 70 మీరు తేలుస్తారా? తేరువరా? గది చెప్పండి సూటిగా. ఈసారి జనగణన అయిన తర్వాత జనగణన బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. జనగణన జరిగిన తర్వాత పార్టీ నిర్ణయం చేస్తుంది. ఓకే రైట్. జనగణన చేస్తామని గెజెట్ ప్రకటించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ కాలం నెంబర్ 12 స్పష్టంగా పేర్కొంటుంది. 33 మల్లగూడెం చెప్తున్నా మీకు తెలియదు. రామరెడ్డి గారు 33 లేదండి చెప్పింది హామీ ఇచ్చింది మోడీ గారు. ఒక నిమిషం ఆగండి. కాలంలో 33 క్వశ్చన్లో ఒక నిమిషం ఆగండి. జనగణన కులగణన చేసే దాంట్లో 33 క్వశ్చన్స్ లో మాకు సంబంధించిన కాలం లేదు, మమ్మల్ని మోసం చేసిళ్ళు. మీరు అవసరమైతే 33 చదివి వినిపించమంటే వినిపిస్తా. ఏందండి ఇది అన్యాయం? లేదు, మీరు అవసరం క్రాస్ చెక్ చేసుకోండి రామరెడ్డి గారు. మేము బఫుర్లం కాదు, మేము తెలియకల్లో మీరు గొర్రెలను చేసి ఆడించిన రోజు ఆడింది, ఇప్పుడు లేదు. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఈ సంవత్సరం జరిగేది ఓన్లీ ఫ్యామిలీస్, తర్వాత జనగణన కులగణన నెక్స్ట్ డే జరుగుతుంది. అది క్లియర్ గా చెప్పారు. చేస్తారు. ఇంకా ముందు 3 ప్రశ్నలు అడిగిన నేను, 3 ఏమని కూడా సమాధానం చెప్పలేదు. సుప్రీంకోర్టులో బీజేపీ పార్టీ స్పష్టంగా ముస్లింలకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టులో తక్షణమే అఫిడవిట్ వేసి ముస్లింలను ఓబీసీల నుంచి తీసేయండి, దేశవ్యాప్తంగా తీసేయండి, వాళ్ళకి ప్రత్యేకంగా మీరు కల్పిస్తారా మీరు డిసైడ్ చేయండి. అధికారంలో ఉన్న పార్టీ కోర్టు అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఇస్తుంది. కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ అడగాలి, అడగకుండా ఇవ్వదు. అడిగినప్పుడు అఫిడవిట్ ఇస్తుంది.
అదే అఫిడవిట్ సబ్మిట్ చేసింది, మేము కులగణన చేయడం లేదని స్పష్టంగా పేర్కొంది. తర్వాత చేస్తామని పార్లమెంట్ లో ప్రకటన చేసింది, మళ్ళీ గెజెట్ లో మేము చేయడం లేదని చెప్తుంది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ అయ్యింది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కాదు, 2010 నుంచి పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో కేసు. ఇప్పుడు ఫ్యామిలీ సెన్సెస్, ఇప్పుడు 30 ఫ్యామిలీ సెన్సెస్ ఫిబ్రవరి టు సెప్టెంబర్, ఏప్రిల్ టు సెప్టెంబర్, ఏప్రిల్ టు సెప్టెంబర్ ఫ్యామిలీ సెన్సెస్. ఒక్క నిమిషం ఆగండి. ఫ్యామిలీ సెన్సెస్ లో ఒక్క నిమిషం ఆగండి. లేదండి, నేను చెప్తున్నా వినండి. లేదండి, ఒకటేసారి జరిగేది కులగణన జనగణన మొత్తం జరిగేది 33 క్వశ్చన్స్ ఒకటేసారి. సపరేట్ గా లేదండి దేశంలో. వీళ్ళకి తెలియదు, ఎందుకంటే అజ్ఞానానికి సలాం చెప్తున్నా. ఇంకోటి చెప్తా వినండి. 33 క్వశ్చన్ లో ఏదైతే కులానికి సంబంధించి ఎస్సీ మాత్రమే ఉన్నది, బీసీలది లేదు, అదర్స్ లో పెట్టిల్లు. ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే బీసీలను ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన బీజేపీ. ఇంకోటి ఏంటంటే ముస్లింలు చాలా మంది 28 వాస్తవంగా రాష్ట్రాల్లో, అదేవిధంగా 8 కేంద్ర ప్రాంతాల్లో, ఒక రాష్ట్రంలో బీసీ కావచ్చు, ఒక రాష్ట్రంలో ఎస్సీ కావచ్చు, ఒక రాష్ట్రంలో ఇంకో ఓసీ కావచ్చు. కానీ ఓవరాల్ గా దేశంలో ఉన్న బీసీ ఏదైతే వాస్తవంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న బీసీలను అక్కడ ఉన్న ప్రాతిపాదికన ప్రకారం అక్కడ ఉన్న అయితే విద్య ఆరోగ్యం విషయంలో కానీ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళనే కదండి మనం చేసేది. ఏంటంటే ఈ ఆర్థికంగా వెనుకబడ్డ చాలా కులాలను, బీసీలో ఉన్న కులాలను ముందుకు నెట్టాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేది మార్పు రావాలి. ఎందుకంటే రిజర్వేషన్ సిస్టమ్ అన్నది ఎస్సీలు, ఎస్టీలు అదే విధంగా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో తక్కువ ఉన్న ఓసీలు కూడా వాళ్ళు ఉన్నదానికంటే 2-3% ఎక్కువ అనుభవించినప్పుడు బీసీలు మేము ఉన్న శాతం కంటే ఇంకా తక్కువ అనుభవిస్తున్నాం. మేము ఎంతున్నాం, మాకు అంత కావాలంటున్నాం, అంతే తప్ప వాళ్ళకి గుంజుకోవాలంటున్నాం. వాళ్ళకి ఇవ్వండి, కానీ వాళ్ళు ఎంతున్నారో అంత ఇవ్వండి. ఓసీలకు ఎంతున్నారో అంత ఇవ్వండి, ఎస్టీలు ఎంతున్నారో వాళ్ళకి అంత ఇవ్వండి, ఎస్సీలు ఎంతమంది అంత ఇవ్వండి, మాకెంతున్నా మాకు అంత ఇవ్వంటున్నాం. అంతే తప్ప మేము ఒవ్వల అన్నంలో వాస్తవంగా చెప్పాలంటే మట్టి కొట్టట్లేదు. కానీ మా అన్నంలోనే అనాదిగా మట్టి కొడుతున్న ఈ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీ ఇంకా మేల్కోవట్లేదు అన్నది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇంకెన్ని రోజులు వీళ్ళు తమాషాలు చేసినా కూడా క్యాస్ట్ సెన్సెస్ లో వాస్తవంగా కుల ప్రస్తావన బీసీలకు సంబంధించి లేదు. అదే విధంగా మిత్రుడు రామరెడ్డి అన్నట్టు క్యాస్ట్ సెన్సెస్ గానీ లేకపోతే ఏదైతే ఈ పాపులేషన్ గానీ ఒకటేసారి అవుతున్నాయి తప్ప రెండు విధాలుగా చెయ్యరు. అది తప్పుడు వార్త. ఇంకోటి ఏంటంటే కులగణన ఇప్పుడు జనగణన కులగణన సైమల్టేనియస్ గా ఒకటేసారి 33 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఆ విషయంలో మొత్తం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఏదైతే డీలిమిటేషన్ అవకాశం ఉన్నది కాబట్టి డీలిమిటేషన్ కోసమే చేస్తున్నారు తప్ప మా బీసీల మీద ప్రేమతో కాదు, వాళ్ళ సీట్లు పెంచుకొని చేస్తున్నారు. నేనేమంటున్నా, ఏదైతే డీలిమిటేషన్ కు ముందే నేను మరీ చెప్తున్నా, కేంద్రానికి సవాల్ చేస్తున్నా, డీలిమిటేషన్ కి ముందే ఈ సంఖ్య ఎంతో తేల్చి ఈ సంఖ్యను పార్లమెంట్ లో చర్చించి పార్లమెంట్ లో ఖచ్చితంగా బీసీలు ఎంతున్నారో అంత ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ అదే విధంగా స్థానిక ఎన్నికల నుంచి ప్రజాక్షేత్రం వరకు ఏదైతే వాస్తవంగా చెప్తున్నా చట్టసభల వరకు మాకు అవకాశాలు కల్పించే దమ్మును అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిని చేస్తా, నేను ఆ మంత్రిని చేస్తా, ఈ మంత్రిని చేస్తా, మాకు అవసరం లేదు. మళ్ళా కూడా చెప్తున్నా, మాకు ముఖ్యమంత్రులు అవసరం లేదు, మాకు ఏ మంత్రి అవసరం లేదు. మేము ఎంత ఎమ్మెల్యేలు కావాలి, మేము ఎంత ఉన్నాము అంతమంది ఎమ్మెల్యేలు కావాలి, మేము ఎంతమంది ఉన్నాము మేము అంతమంది ఎంపీలు కావాలి, అదే విధంగా మేము ఎంతమంది చదువుకుంటున్నాము మాకు అంత ఖచ్చితంగా పర్సంటేజ్ కావాలి. విద్య, ఆరోగ్యం, అదే విధంగా ప్రతి దాంట్లో ఆర్థికంగా, అదే విధంగా క్యాష్ లో గానీ అన్ని విధాలుగా మేము ఓబీసీ మంత్రిత్వ శాఖ గురించి ఇంత దరిద్రమైన మాట ఎందుకండి? ఒక నిమిషం నన్ను అడిగింది కదా, మా చేతిలో లేదండి. కేంద్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి బీజేపీ చేతిలో ఉన్నది. చట్టాలు ఇక్కడ చేసినా కూడా చెల్లవు, జీవోలతో ఏం కాదు ఖచ్చితంగా. అరే ఎవడండి చెప్పింది నీకు? కాదండి, బఫూన్లను చేయకండి, మాకు తెలుసండి. అరే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ అయితేనే 10th షెడ్యూల్ పెట్టాలి. నేను మరి కూడా చెప్తున్నా. కేవికాడ్ గారు మీరు చెప్పండి. ఎస్, ఇప్పటి వరకు అయితే మరి రామూర్తి గారు ఏం చెప్పారంటే బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ బీసీల నోట్లో మట్టి కొడుతోంది అని చెప్పన్నారు. మరి నిజంగానే మరి బీఆర్ఎస్ హయాంలో బీసీలకి తగిన ప్రాధాన్యత దక్కిందని మీరు అనుకుంటున్నారు? ఒక బీసీ లీడర్ గా మీ అభిప్రాయం చెప్పండి. ఎక్కడ దక్కుతుందండి? పార్లమెంట్ రామూర్తి గారు ఈ క్వశ్చన్ మీకు కాదు, ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం. మాట్లాడకండి, ఒక మాట నేను అడిగితే జర సూటిగా విన్నాక ఆలోచించి లంబా చూడడం మాట సూటిగా 10 సంవత్సరాల బీజేపీ మన అంశానికి సంబంధించి కేవీ గౌడ్ గారితో మాట్లాడదాం. కేవీ గౌడ్ గారు,
చెప్పండి. ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ ని సూటి ప్రశ్నలు అడిగినాం, అన్నగారు బయట వేరే ఛానల్లో ఉందని బయటకు వెళ్ళారు. బీజేపీని కూడా సూటికి 3-4 ప్రశ్నలు అడిగినాం, వాటికి కూడా సూటి సమాధానం లేదు. ఇక బీఆర్ఎస్ మిగిలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తగ్గడంలో సుప్రీంకోర్టు నుంచి కేసు వాదించకుండా, సుప్రీంకోర్టులో కొట్లాడకుండా విడ్రా చేసుకుని వచ్చి 34% ఉన్న రిజర్వేషన్ 22% కుదించిన చట్టం తయారు చేసి, ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసి లోకల్ స్థానిక సంస్థలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ఆ తర్వాత కూడా కనీసం అరే వీళ్ళకు ఎట్లాగో మనం స్థానిక సంస్థల్లో కావాల్సినటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు, సో కనీసం ఎమ్మెల్యేలైనా మనం ఎక్కువ మందికి ఇద్దామంటే అది కూడా చూసినట్లయితే వెల్మలు, రెడ్లు, కమ్మలు వీళ్ళు పోను, మిగిలిన ఏదో కొస పదవులు మాత్రమే, కొస సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. అందులో కూడా కొంతమంది గెలిచారు. ఇక బీసీ మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో అన్నగారు తెలుసు, ఇక సమాజం అంతా తెలుసు, దాని మీద చర్చ పెట్టాం. ఇకపోతే ఫైనల్ గా ఉద్యోగ అవకాశాలు కల్పించారా అంటే మనం నోటిఫికేషన్లు అన్ని చూసాం, అవి ఏం జరిగిందో మన అందరికి చరిత్ర తెలిసిందే, దాని మీద చర్చ అక్కర్లేదు. బడ్జెట్ కేటాయింపులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఆర్టీఐ కింద తీసుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 2024 బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పడినంత వరకు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో క్లియర్ గా ఆర్టీఐ ద్వారా లెక్కలు సేకరించడం ఎంపీ కార్పొరేషన్లు ఉన్నాయి. అసలు బీసీ సంక్షేమానికి కానీ బీసీల అభివృద్ధికి కానీ ఎంతమందికి బీసీ బంధుకు ఎంతమందికి ఇచ్చారు, లేదా బీసీలకు ప్రత్యేకమైన పథకాలు ఏమైనా రూపొందించి ఖర్చు పెట్టిరా అని తీస్తే అన్నిట్లో కలిపి మిగిలింది ఎంత అంటే గుండు సున్నా. కేవలం కరెంటు బిల్లులు మాత్రమే, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు ప్లస్ ఎవరైతే చైర్మన్ నియమించారో ఆ నియమించిన చైర్మన్లకు అయ్యేటువంటి ఖర్చులు మాత్రమే విధించారు తప్ప బీసీ సమాజాన్ని ఉద్ధరించడానికి, బీసీలను ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు అనేటువంటిది స్పష్టం. ఆర్టీఐ వేసింది నేనే, కేవీ గౌడ వేసిన నేనే తెచ్చినా, నా దగ్గర ఫుల్ డాటా ఉంది. కాబట్టి బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీసీలకు చేస్తుంది కేవలం ఒక్కటే, అన్యాయం. ఈ అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తులు చాలా మంది ప్రమాదాల్లో పోతా ఉన్నారు. ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నెట్టబడతారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ 3 పార్టీలను పట్టినటువంటి వర్గాలు ఏవైతున్నాయో ఇవి మన బీసీలను అట్టాడుకుంటున్నాయని చెప్తారు డైరెక్ట్. ఎక్కడైనా ఎదిగినటువంటి నాయకత్వం ఉంది అంటే ఆ నాయకత్వంలో అతని అవినీతి పడటాన్ని ప్రచారం చేయడంలో, రౌడీ ప్రచారం చేయడంలో రెండింటికి లొంగకపోతే వాళ్ళని కడతీర్చినటువంటి సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉన్నాయి. ఈ అనేక అంశాల పైన త్వరలో ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నాం. ఎవరి హయాంలో ఏ నాయకుడు ఏ విధంగా హత్య చేయబడ్డాడు, దానికి కారణాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ చేస్తూ రేపు మార్కెట్ ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. చాలా చాలా బీసీలకు ఈ రోజు చైతన్యమైన మా మేధావులు కూడా రిటైర్ అయిన తర్వాత ఇంత కూర్చోవడం లేదు. మన చిరంజీవి గారు కానివ్వండి, మా ఈశ్వరయ్య గారు కానివ్వండి, మా బాలరాజ వ్యాపారవేత్త బాలరాజ గౌడ్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాం. దీని వెనకాల మా మేధస్సుని ముందుకు నడుపుతున్నట్టు మా రామకూడ రాజన్న, పిడికిలి రాజు అంటారు, ప్రముఖ పత్రికా ఎడిటర్, అన్నగారితో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తా ఉన్నాం. సాంప్రదాయ బీసీ సంఘాలు ఇప్పటి వరకు అనుకోవాలి, కానీ వీళ్ళకు ఈ పార్టీలను నడుపుతున్నటువంటి వర్గాలకు అందనటువంటి స్ట్రాటజీస్ తోటి లెక్కల్ని పాతాళంలో నుంచి పైకి తెస్తున్నాం. వచ్చే రోజు కఠినంగా బీసీలే కూడా రాబోతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ 3 పార్టీలను టార్గెట్ చేస్తున్నాం. స్థానిక సంస్థలో స్పష్టంగా వాటాన్ని మించి గెలుస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాం. బీఫామ్లు ఇచ్చినా గెలిచాం, ఇవ్వకపోయినా గెలిచాం. ఇక మీద తప్పనిసరి పరిస్థితి ఇవ్వాల్సిన పరిస్థితులు సృష్టించడం, దాన్ని కొనసాగిస్తాం. రాజకీయ అధికారంలో వాళ్ళు వాటా ఇవ్వక మేమే బుద్ధి గుంజుకుంటాం అనేటువంటి విషయాన్ని, ఓటు రూపంలో అధికారాన్ని గుంజుకుంటాం అనేటువంటి చెప్తాం. రైట్, చెప్పండి రామూర్తి గారు. థ్యాంక్ యూ మేడం. నేనేమంటున్నా, బీసీలకి మేము ఏం చేసామో వెరీ క్లియర్ అండి. లబ్ధిదారులు ఇప్పుడైతే గొర్రెల పంపిణీ కానీ, అదే విధంగా చెప్ప పిల్లల పంపిణీ కానీ వాస్తవంగా చాలా చేసినాం. ఇంకోటి ఏంటంటే, ఒక బీసీ బిడ్డ చదువుకుంటే 20 లక్షల రూపాయలు జేబులో పెట్టి విదేశాలకు పంపిన. అదే విధంగా 50,000 ఎవరు దేశంలో ఎవరు చేయలేదండి. 50,000 వీసా ఖర్చులకు కూడా ఇచ్చి జేబులో పెట్టి పంపిన ఘనత మాది. మీ ఎంతమందికి ఇచ్చినామన్నది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు తలకాయ కొట్టుకుంటారు, మీ జీవితంలో కూడా ఏం చేయలేదు బీసీలు. కానీ ఎంతమందికి ఇచ్చినప్పుడు చెప్పండి. ఎందుకండి ఇది ఈ మధ్యలో నేను వచ్చింది ఆ మధ్యలో మాట్లాడకండి. ఎవరేం మాట్లాడుతున్నారో చూసే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా.
అబద్ధాలు చెప్తే మనం అబద్ధాలు చెప్పొద్దు. ఏంటిది 20 లక్షలు ఇవ్వలేదా? ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం. స్కాలర్షిప్ కేవి గౌడ్ గారు మీ వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు, మీ వాయిస్ కట్ అవుతుంది. బీజేపీ అని నాకు అర్థమైతే లేదు, కాంగ్రెస్ లేకపోతే. అరే విద్యార్థులకు 20 లక్షలు ఇచ్చింది అబద్ధం ఎక్కడండి? మా పిల్లలు పోయింది కదా, మాకు సంబంధించిన కూడా మేము ఎందుకు మాట్లాడుతారండి? అబద్ధాలు ఎందుకు ఆడతారండి? 50,000 మీద ఖర్చు కూర్చుంది నిజం, ఎందుకు అబద్ధాలు ఆడతారండి? లెక్కలని పొందుపరచడం చెప్తామే బాబా గురించి అరే నీకు నాకు డిబేట్, నీకు నాకు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. చెప్పండి. అరే యుద్ధం అది కాదండి, యుద్ధం ఉన్న కాడ కత్తి ఇప్పాలి కానీ యుద్ధం లేని కాడ కత్తి తిరేందండి బీసీలు. నేను కూడా చెప్తున్నా, నేను ఒక బీసీ బిడ్డగా యుద్ధం ఉన్న కన్నా చేయాలి, పార్లమెంట్ లో కొట్టాలి ఆడి. అదే పథకాలు అదే విధంగా గవి ఇది కాదండి సమస్య. అరే చట్టసభల్లో మాకు జరగాల్సింది మాకు జరగాలంటే గత ప్రభుత్వం గది చేయలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? పథకాలు ఇవ్వగలుగుతాయి కావచ్చు అంతే. నువ్వు సీట్లు మారుతారా? సీట్లు మారగలుగుతుందా? ఇప్పుడు అసెంబ్లీ సీట్లలో బీసీలకు రిజర్వేషన్ అసెంబ్లీ చేస్తారు తీర్మానం. పథకాలు ప్రతి ఒక్క ప్రభుత్వం ఇచ్చేదే కదా, కొత్త ఎక్కడండి రిజర్వేషన్ చేంజ్ చేయలేదు, ఓపెన్ లో ఇస్తారు. డిబేట్ కి కరెక్ట్ కాదండి, మధ్యలో రావడం కరెక్ట్ కాదు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు ఇంటర్ఫియర్ కావద్దండి అని చెప్తూనే ఉన్నా, ప్రతి ఒక్కరికి టైం ఇస్తానని చెప్తూనే ఉన్నా. రామరెడ్డి గారు మధ్యలోకి రాకండి. కేవి గౌడ్ గారు ఇప్పటి వరకు నేను మీకు టైం ఇచ్చాను, మీరు మాట్లాడారు. రామరెడ్డి గారికి ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే నెక్స్ట్ రామరెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు, మీ అభిప్రాయం క్లియర్ గా చెప్పొచ్చు. కాదండి, ఇప్పుడు ఓట్లు ప్రజలు వేస్తారు, సీట్లు మాత్రం ఇవ్వాల్సింది పార్లమెంట్ లో చట్టం చేసి ఆ రిజర్వేషన్ ప్రకారమే దేశవ్యాప్తంగా నడుస్తుంది. దేశవ్యాప్తంగా చర్చ చేసి పార్లమెంట్ లో ఒక చట్టం చేసి మేమెంతున్నో మాకెంత ఇవ్వమంటే గత ప్రభుత్వం గది చేయలేదు, గత ప్రభుత్వం గీదే. గత ప్రభుత్వం అన్యాయం అనే కదా చెప్పేది, గత ప్రభుత్వాలు కాదు. గతంలో ఎక్కువ 55 ఏళ్ళు పైబడా అయితే బీజేపీ కాదు కదా ఉన్నది, కాంగ్రెసే కదా. కాంగ్రెస్ చేయలేదు, మరి కాంగ్రెస్ చేయనప్పుడు బీజేపీ ఎందుకు చేయట్లేదు? ప్రాంతీయ పార్టీలతోని చేసేది కాదు. ఇక్కడ చట్టాలు చేయలేదు, అక్కడ ఉండే అసెంబ్లీ తీర్మానం చేసి పంపగలుగుతుంది కానీ దానికి మించి నేను చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగంలో సవరణ జరగాలి, ఏదైతే షెడ్యూల్లో ఖచ్చితంగా పెట్టాలి. రాజ్యాంగ సవరణ చేసి మేమెంతున్నో మాకు అంతే కావాలని మేము కొట్లాడుతా అంటే గత ప్రభుత్వం గది చేయలేదు, గత ప్రభుత్వం గీజలేదు. ఎవడు మాట్లాడితే అవసరమే ఉన్నదండి? అరే కొట్లాడేది పోయి కరెక్ట్ పాయింట్ అవుట్ లా కొట్లాడండి. ఇప్పుడు యుద్ధం చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ మీద, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తే జీవితాంతం కొట్లాడినా బీసీలకి అన్యాయం జరగదు, న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే కేంద్రంలో ఉన్న పార్టీ మీదే కొట్లాడాలి. కేంద్రంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి కేంద్రంలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి అరే గత ప్రభుత్వం గది చేసింది, గత ప్రభుత్వం ఎందుకండి? గత ప్రభుత్వం బీసీలకు ఎంత చేసిందో నేను చెప్తా, అది వేరు. అది పథకాల గురించి చెప్తా, పథకాలు కాదండి నేను అడిగేది, పథకాల గురించి చర్చ కూడా కాదు. ఇప్పుడు మనం చర్చ కూర్చున్నది ఏంటంటే చట్టసభల్లో బీసీలకు అదే విధంగా స్థానిక ఎన్నికల్లో అన్యాయం జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది? ఖచ్చితంగా ఇక్కడ జరగదు, అది కూడా కావాలి. స్థానిక ఎన్నికల్లో కూడా కావాలంటే కూడా 10th షెడ్యూల్ తో 10th జీవోతో కాదు అన్నది క్లియర్ చెప్తున్నా. కొట్టేసిండు, 10th జీవోను కొట్టేసింది, అదే విధంగా 12th జీవోను కూడా కొట్టేసింది. విద్యా ఉద్యోగాలు కూడా అరే సుప్రీంకోర్టులో కొట్టేసిండు, అదే విధంగా నీకు హైకోర్టులో కూడా కాదు. ఓన్లీ అయితే మాత్రం పార్లమెంట్ చట్టం చేసి దాన్ని చట్టరూపంగా తీసుకొస్తే న్యాయం జరుగుతారు. బీసీలమంతా తెలియ మొత్తం కొట్లాడుతా అంటే మా దాంట్లో ఉన్న కొంతమంది కుసంస్కారులు, మా దాంట్లో ఉన్న బీసీలు ఉన్న అజ్ఞానులు ఇంకా కూడా గత ప్రభుత్వం కాదు, ఇక్కడ కాదండి, ఇక్కడ కాంగ్రెస్ తో కాదు, స్థానికంగా ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీతో కూడా కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతోనే అవుతుంది. ఇది మరీ చెప్తున్నా. ఇక్కడ ఎవరో అజ్ఞానులు అందరు తెలిసిన వాళ్ళే, కానీ కొన్ని కండువాలు ఇంటర్నల్ గా పూసుకున్నతో ఏం కాదండి. ఇప్పుడు నేనున్నా అండి, గులాబీ కండువ తీసేది కూడా చెప్తా. నేను చెప్తున్నా గులాబీ కండువ తీసేసి కూడా చెప్తున్నా. మాకు బీసీలకు న్యాయం జరగాలంటే అది కేంద్రం ద్వారానే అవుతుంది. అది కూడా ఖచ్చితంగా పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ జరగాలి. ఆ చర్చ జరిగిన తర్వాత దాన్ని ఏదైతే రాజ్యాంగంలో మార్పు చేసి మాత్రమే మాకు అట్లయితేనే ఆ హక్కులు నడుస్తాయి, ఆ హక్కులు కూడా చెల్లుబాటు అవుతాయి. అంతే తప్ప కానీ బఫున్న చేయకండి. ఇంకా సరే చెప్పండి రామరెడ్డి గారు, చెప్పండి రామరెడ్డి గారు చెప్పండి. కేవి గౌడ్ గారు ఒక్క నిమిషం ఆగండి. కేవి గౌడ్ గారు మీకు ఇస్తాను, మీకు టైం ఇస్తాను, రామరెడ్డి గారిని మాట్లాడిద్దాం. చెప్పండి రామరెడ్డి గారు. దేశంలో ఈ కులగణన జనగణన జరిగిన తర్వాత, జనాభాను తెలిసిన తర్వాత చట్టం జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చెప్పినట్టు 10th షెడ్యూల్ లో పెట్టినా అది రివ్యూకు అతీతం ఏం కాదు అని చెప్పింది. అది చేయంగానే మళ్ళీ కోర్టులో స్టే వస్తే ఆలస్యం అవుతుంది, ఆలస్యం కాకుండా ప్రయత్నం చేయాలి. చేసి ఈ లోపల పార్టీలు వాళ్ళకి ఇచ్చే టికెట్లు నామినేటెడ్ పోస్టులను
వాళ్ళ జనాభాకు న్యాయం చేయాలి కదా నేను అనేది. మేము ఇక్కడ న్యాయం చేయం, మొత్తం మీరే చేయాలి. మీ పార్టీ ఎందుకు మరిగా? మీ పార్టీ మూసేసుకోండి, మీరేం చేయాలి అప్పుడు. చేసే కేంద్రం కులగణన జనగణన చేస్తుంది, చేసిన తర్వాత దాని మీద రివ్యూ చేసి ఆ రిజర్వేషన్ ఎట్లా పెంచాలో ఏం చేయాలి చేస్తుంది. అది చేయగానే అమలు కాదు, న్యాయస్థానాల్లో అడ్డంకులు ఉంటాయి, అడ్డంకులతో ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాం. కాకుండా ప్రయత్నం చేస్తాం. అయినప్పుడు పార్టీల పరంగా న్యాయం చేయాలి. పథకాలు సీట్లలో గానీ, లోకల్ బాడీస్ గానీ, ఎమ్మెల్యేస్ గానీ, ఎంపీస్ గానీ, మంత్రి పదవులు గానీ, పథకాలు గానీ, ఆర్థిక డెవలప్మెంట్ గానీ, ఉద్యోగాలు గానీ, ఈ ఉద్యోగాలు వచ్చిన రిజర్వేషన్ మండల్ కమిషన్ తోనే వచ్చింది. దాంట్లో బీజేపీ పాత్ర ఉంది, వేయడంలో గానీ అమలు చేయడంలో గానీ. కాబట్టి బీజేపీ బీసీలకు ఎప్పుడు అనుకూలంగా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. మోడీ బీసీ కమిషన్ నేషనల్ లెవెల్లో రాజ్యాంగ హోదా వచ్చింది మోడీ ప్రభుత్వంతోనే, అంతకుముందు లేదు రాజ్యాంగ హోదా. కాబట్టి బీజేపీ అన్ని విధాలా బీసీలకు న్యాయం చేస్తుంది. ఇంకొక విషయం, వాళ్ళు అడిగిన కాంగ్రెస్ అని అడిగి వెళ్ళిపోయాడు. ఈబీసీ రిజర్వేషన్ రాత్రికి రాత్రి వచ్చింది కాదు, దశాబ్దాలుగా బీజేపీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడుతున్నది, దశాబ్దాలుగా. కాబట్టి ఇంకోటి, ఆ ముస్లింలను క్రిస్టియన్లను కూడా ఎవరైతే రిజర్వేషన్ అడిగి రారో వాళ్ళు ఈబీసీ రిజర్వేషన్కి వస్తారు. వాళ్ళని మళ్ళీ అందుకని వాళ్ళు ఈబీసీలోకి వస్తారు. ఎట్లాగూ ముస్లింలు, క్రిస్టియన్లు, ఓసీలు అందరూ వస్తారు ఈబీసీలో. వాళ్ళని మనం బీసీలోకి వచ్చి బీసీలో ఉంచకండి. చెప్పండి కేవీ గౌడ్ గారు, ఫైనల్ గా 1 minute లో మీ కంక్లూజన్ ఉండాలి. చెప్పండి సూటిగా. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినాక ఒక వాళ్ళు ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీగా బీసీలకు చట్టసభలో వాటా ప్రకారం దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, రిజర్వేషన్ హక్కు కల్పించాలి, సంపదల హక్కు కల్పించు చేసి తెలంగాణ బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ వాళ్ళ పార్టీ అధిష్టానాలు పార్లమెంట్ లెటర్స్ ఇస్తే ఈ అంశం మొదలవుతుంది. చట్టసభలో కానివ్వండి, బడ్జెట్ లో కానివ్వండి, ఎక్కడైనా అడుగుతున్నాం రిజర్వేషన్ కాదు. మాకు మా హక్కులు ఈ రాజ్యాంగం ద్వారా దక్కాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామూర్తి గారు, అదేవిధంగా మిట్ట నర్సేగౌడ్ గారు, అండెం రామరెడ్డి గారు, కేవీ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.